ఈ కార్యక్రమానికి మేము కోరగానే మా కోరికను మళ్ళీ చేసినటువంటి మా సంస్థ ఆత్మీయురాలు జగిత్యాల చైర్పర్సన్ గౌరవనీయులు శ్రీమతి తాడిపర్తి విజయలక్ష్మి చంద్రరెడ్డి గారి వేదికగా వస్తూ కోరుతున్నాం. అయం ముహూర్తో హస్తు ఓం తదేవ లగ్నం సదనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవ విష్ణు యత్రపార్థో ధనుర్ధరః తత్ర శ్రేయర్వియోర్గోని ధ్రువాణి తిరుమతిర్మమ. చంద్రాభాం లక్ష్మీశానాం సూర్యాభాం శ్రీమేశ్వరీం ధనమగ్నిధనం వాయుధనం సూర్యోధనం వసోధనం ఇంద్రో బృహస్పతిర్వరుణం ధనమస్నుతే. శ్రీ విలమినామ సంవత్సరాన్ని పురస్కరించుకొని క్షమించండి. ఈ కార్యక్రమం చేసినటువంటి పెంబట్ల కోనాపూర్ ఆలయ ధర్మకారాన్ని ప్రదానం చేస్తున్నాం. అలాగే మెట్పల్లికి చెందినటువంటి ప్రముఖ సంఘ సేవకులు సామాజిక సేవ మహోన్నత వ్యక్తి వారు మా ఈ కార్యక్రమానికి చేసి అవార్డు పొందడం మీద మా గర్వంగా భావిస్తున్నాం మేడం. అలాగే చంద్రశేఖర్ గౌడ్ పలు సామాజిక సాంఘిక కార్యక్రమాలు పాల్గొంటూ ఎన్నో ఉన్నతమైన పదవులను చేపడుతూ ముందుకెళ్తున్నటువంటి డాక్టర్ గారు వారు కూడా ఈ కార్యక్రమం ఇచ్చడం ఆనందమే. అలాగే మోరసుమన్ గారు మా సంస్థ శ్రేయోభిలాషి ఆత్మీయులు వీరు కూడా సామాజిక సేవ రంగంలో వివిధ రంగాల్లో సేవ చేసిన వ్యక్తులు. అలాగే ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ మా శ్రేయోభిలాషి నెల్లూరుల మనోహర్ గారిని కూడా ఈ సందర్భంగా మేము గౌరవిస్తున్నాం. అలాగే చేవుడు నరేంద్ర కుమార్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజర్ గారు కూడా పలు మా సామాజిక కార్యక్రమంలో పాల్గొంటూ మా సంస్థ విధంగా నిలిచిన వ్యక్తులు. అలాగే వెమ్లాడకు చెందినటువంటి ప్రముఖ జర్నలిస్టులు వారికి ఎన్నో రకాలుగా తన వంతు జీవితంలో కూడా ఒక 20% పిల్లలు కేటాయించిన వినయ్ నియమ గారు ప్రస్తుతం వారు కన్వీనర్ తెలంగాణ జాగృతి నిర్వహించాలి. వారిని కూడా ఈ సందర్భంగా మేము గౌరవించుకుంటున్నాం. వేదిక రాష్ట్రం. అలాగే కొరలకు చెందినటువంటి సామాజిక సామాజిక సంఘ సేవకులు ఆయన చేయుత స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ మధ్య భావించుంటారు పేపర్లలో సనావుద్దీన్ గారు చాలా సామాజిక సేవ రంగంలో పలువురు మన్నలు పొంది ఎన్నో అవార్డు పొందినటువంటి వ్యక్తి ఈరోజు మా కార్యక్రమం ఇచ్చడం సనావుద్దీన్ గారికి సందర్భంగా కృతజ్ఞతలు చేస్తున్నాం. తెలంగాణ, అందులో కర్నూలు జిల్లా, అందులో జగిత్యాల పట్టణం ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. అదేవిధంగా వివిధ రంగాల్లో అందరూ కూడా గుర్తించి ఈనాడు పురస్కారం ఇవ్వడానికి వారు ఏర్పాటు చేయడం అభినందిస్తూ వారికి అడ్వాన్స్గా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా మనమందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళం ఈ యొక్క జగిత్యాల పట్టణం పాటు జిల్లా పాటు వచ్చే సంవత్సరం అనేక రంగాల్లో అభివృద్ధి కావాలని అన్ని జిల్లాల కన్నా జగిత్యాల జిల్లా అభివృద్ధి కావాలని భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గుండేరాజు గారికి కృతజ్ఞతలు తెలుస్తూ అందరికీ ముందుగా ఏంటంటే నా నుంచి వచ్చిన రిక్వెస్ట్, సోషల్ సర్వీస్ అనేది ఒక యాక్టివిటీ, దాంట్లో అందరూ యాక్టివ్గా పాల్గొనాలని నా నుంచి ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నాను. ఆ రంగంలో నేను ముందటికి వెళ్తున్నాను. వీళ్ళందరి ప్రోత్సాహం మీరు కూడా చేతనైంది సహాయం చేయండి. అందుబాటులో ఆపదలో ఉన్న వాళ్ళను ఆదుకోండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఒక్కొక్కరిని మేలుకొల్పుతున్నారు. అంటే ఇన్ని రోజులు బయటకు రాలేదు, ఇప్పుడు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. అది శుభదినం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు మీకు, మీ కుటుంబ సభ్యులకు, ఈ జగిత్యాల జిల్లా అందరికీ నా ఉగాది. అలాగే ఇక్కడ వచ్చిన వ్యక్తులందరికీ కూడా ఇంకటి మనకు ఉగాది న్యూ ఇయర్ ఈవెంట్ మనకు కాబట్టి సో మనం ఒకరోజు ముందుగానే జరుపుకుంటున్నట్టుగా మనందరికీ మంచి జరగాలని చెప్పేసి వచ్చిన వ్యక్తులందరికీ కూడా మంచి జరగాలని చెప్పి అది సి నారాయణ రెడ్డి గారు ఉంటేనే కార్యక్రమాలకు అందం, జగిత్యాల గుండేటి రాజు గారు ఉంటేనే ఆ కళ అందం అని చెప్పి చెప్పాను. మరి ఆ నారాయణ రెడ్డి గారు వేయదు, ఈ రాజుగారు మాత్రం పంపను కానీ ఆయనలో నిలుపుకోవాలని అందరినీ కూడా మీలాంటి వారు ప్రోత్సహించాలని మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ హిందూ ఛానల్ CEO గారిని ఇక్కడ తీసుకురాగలిగిందంటే చాలా టాలెంటెడ్ ఫిల్లు. అలాంటి రాజు గారు మమ్మల్ని సెలెక్ట్ చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ
ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇందాక అమ్మాయి చెప్పినట్టు సామాజిక రంగం అయితే ఏంటి, అందరూ కూడా పెద్దలందరూ చాలామంది ఉన్నారు ఈ యొక్క జగిత్యాల జిల్లాలో. అందరూ ముందుకు వచ్చి కళారంగ పరంగా అట్లాగే సామాజిక పరంగా అన్ని రంగాల్లో విశేష కృషి చేసి జగిత్యాల జిల్లా ప్రజలకు మంచి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా నన్ను ఈ ప్రోగ్రాం పిలిచినందుకు రాజన్నకి ప్రత్యేకంగా అభినందనలు చేసుకుంటూ ముగిస్తున్నాను. అట్టడుగున పోతున్నటువంటి కళారంగాన్ని కూడా ముందుకు తీసుకొచ్చి ఈ యొక్క అవార్డు గ్రహీతలు వాళ్ళకి ఇచ్చినట్టయితే మరి ఇక ముందు రాను కూడా కొంతమంది కళాకారులు కూడా చాలా ముందుకు వస్తారు. ఒక చేగువీరని చూస్తాం, అతను ఎక్కడో చేసిన రివల్యూషన్ దృష్టి పెట్టుకుని ఈ రోజు వరకు అతను ఫోటో పెట్టుకుంటాం. ఒక మదర్ టెరెసా అని చూస్తాం. సరే, వాళ్ళందరినీ గౌరవించలేకపోయినా ఇన్స్పిరేషన్ తీసుకోవడానికైనా సమాజంలో ఉన్నతమైన సేవలు అందిస్తున్న వ్యక్తులను గౌరవించుకోవడం అవసరమని భావిస్తూ వారందరి పురస్కారకర్తందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఆ చంద్రుడు అధిపతితో రాజుగా వస్తున్నటువంటి సంవత్సరం కాబట్టి ఆ రాజ్యం అంతా కూడా సుభిక్షంగా సుఖంగా ఈ 5 సంవత్సరాలు పరిపాలన సాగుతుంది అని చెప్పాం. ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా, ఏ విధంగా చిన్నగునో మిందనో ఒడిదొడుకులు అమావాస్య పౌర్ణమి ఉన్నట్టుగా సాఫీగా సాగింది. కానీ రాబోయే ఈ 4 సంవత్సరాలు, ఎందుకంటే ఈ విలంబినామ సంవత్సరంలోనే కొత్త ప్రభుత్వాలకు బీజం పడేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే రాజుగా ఉంటారో ఆ రాజు ఇంకో రాజుకు రాజ్యం అందించేటువంటి అవకాశం ఉంటుంది. అది అందులో ఒక 30% స్త్రీలు పరిపాలించేటువంటి అవకాశం పోషిస్తున్నాం చేస్తున్నాం అంటున్నారు. అలాంటి వారి కోసం ఒక నూతనమైనటువంటి కార్యక్రమాన్ని హిందూ టీవీ రూపొందించడం జరిగింది. మరి ఆ కార్యక్రమంలో ప్రథమ భాగంగా కూడా అలాంటి విద్యార్థులకి చేయూతనందించి మేము వాటిలో ముందుండడానికి మా హిందూ టీవీ పక్షాన ముందుకు నిలిచి మాకు వచ్చేటువంటి ఆదాయంలో ఇంతమంది మహనీయులను వివిధ రంగాల్లో వైద్యులే తీసుకోండి, సామాజిక సేవా రంగంలో తీసుకోండి, అట్లాగే అనాథల్ని చాలా ఉచ్చమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మెట్పల్లిలో ఇంత గొప్ప సేవలు అందిస్తున్నారంటే మనందరం ఒకసారి చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలి. అట్లాగే కళాశ్రీ సంస్థ రవీంద్ర భారతిలో కార్యక్రమం పెట్టడం ఆయనకు సమస్య కాదు. ఢిల్లీకి వెళ్ళి కూడా ఆయన పెట్టేటువంటి సత్తా, దీనికి కావాల్సింది ఏంటంటే ఆయనకున్న గొప్ప మనస్సు. రవీంద్ర భారతిలో మేము నెలకు 2-3 కార్యక్రమాలు వెళ్తుంటాం. ఈయన కంటే పెద్ద దాంట్లో సాహిత్య సంస్థలు, కళా సంస్థలు నిర్వహించే అనుభవం ఉన్నవారు రావట్లేదు. ఇప్పుడు మనకు హిందూ ఛానల్ CEO గారు ఇచ్చారు, ఇక్కడ DSP గారు, ఇంతమంది పెద్దల సహకారం ఉంది. అన్నిటికీ మించి మీ దగ్గర ఆ మేడం గారు అన్నట్టు ఉండే ధైర్యం ఉంది కనుక అది పెద్ద పని కాదు. చక్కగా మీకు వెంటనే మీకు ఒక వాగ్దానం కూడా చేశారు కనుక తప్పకుండా ఆ కార్యక్రమం జరుగుతుంది. ఏ కార్యక్రమం జరిగినా, ఏ పురస్కారాలు అందజేసినా ఆ రంగాల్లో పనిచేసేటువంటి మనము మన బాధ్యతలు పెంచుకొని ముందుకు సాగాలి. ముందరికెళ్తుంది. తప్పకుండా ప్రతి ఒక్కరికి ఉన్నవారు పేదవారికి దాన్ని సాయం చేయడం అనేది చాలా మందికి మానవతంగా భావించి వెళ్ళాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి తమకి సాయం చేయాలని, నిరుపేదలకు సాయం చేయాలని, అలాగే ఎంతోమంది ఇప్పుడు సునీత గారు చెప్పినట్టు చాలామంది ఉన్నారు సమాజంలో. చాలామందిని గుర్తించడం అనేది చాలా కష్టము. ఉన్నవారిలో మనకు తెలిసిన వారిలో మనము గుర్తించినట్టయితే కొంతమంది సాయం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇతరులకు సాయం చేయాలని కోరుకుంటూ, అలాగే రాబోయే విలంబినామ సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు తీసుకురావాలని, అలాగే ప్రతి ఒక్కరికి తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరోసారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన బుల్లెట్ రాజు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కేవలం విరామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ రాబోయేటటువంటి విలంబినామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మరి ప్రముఖ సాహితీవేత్త దాసరి శ్రీనాథ్ గారిని మన జగిత్యాల కళాశ్రీ పక్షాన సన్మానించుకునేటటువంటి ఒక అవకాశం కలగటం అందరినీ ప్రాంత వాస్తవంగా అదృష్టంగా భావించాలని చెప్పట్టు నేను వారి యొక్క సాహిత్య రచనలు మరి మనకందరికి తెలిసినవే. రాజుగారు ఏదైతుందో ఈ జీవన సాఫల్య పురస్కారానికి సంబంధించి వారిని ఎంపిక చేయడం చాలా గొప్ప విషయం అని చెప్పండి. దానికి నేను రాజుగారిని అభినందిస్తున్నాను. ఉగాది అనగానే మన తెలుగు ప్రజల జీవితాల్లో ఒక నూతన ఆశలు రేకెత్తిస్తాయి. మనం గడిచిన సంవత్సరానికంటే
రాబోయే సంవత్సరం మనం మరింత మెరుగ్గా ఉంటుందనేటువంటి ఒక అభిలాష మనకు కలుగుతుంది. వాస్తవం కూడా చెప్పండి, జీవితం అంటే సుఖ సంతోషాలే కాదు, ఆత్మ సంతృప్తి అనేది ప్రధానంగా చెప్పండి. మరి ఆ ఆత్మ సంతృప్తి కలిగించే విధంగా మనందరి జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పని నేను భగవంతుని ప్రార్థిస్తూ రాబోయేటటువంటి విలంబిన సంవత్సరం మన జగిత్యాల ప్రాంతానికే కాకుండా జగిత్యాల జిల్లా కేంద్రంగా రూపుదిద్దుకుంది. జగిత్యాల జిల్లాతో పాటుగా మన తెలుగు ప్రజలకందరికీ కూడా ఆత్మ సంతృప్తి ఇచ్చే విధంగా అందరి జీవితాలు వెలుగు నింపుతుందనేటువంటి ఒక అభిలాషను వ్యక్తం చేస్తూ నాకు అవకాశం కలిగించిన మిత్రులు రాజు గారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు మునయో వసంతి వసంతి మునయో మునయో వసంతి వసంతి దేవానాం దేవానాం వసంతి వసంతి దేవానాం దేవానాం కవయ మాకు అడ్డు అవుతాం ఇట్లా ఇట్లా నా దగ్గర చప్పట్ల హర్షధ్వానాలతో అవార్డు వేశారు. ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు చప్పట్లతో అవార్డు వేశారు ప్రోత్సహించాలనుకుంటున్నాం. అవార్డు వేశారు ప్రోత్సహించాలనుకుంటున్నాం. డాక్టర్ శ్యామసుందర్ గారు కొంచెం బయట వాళ్ళ కవర్ కొంచెం కవర్ సార్ కొంచెం సార్ కొంచెం